తమిళసాయికి షా వార్నింగ్. బాబు ప్రమాణ స్వీకారం వేళ ఘటన, పార్టీలో గ్రూప్ తగాదాలపై సీరియస్. అన్నమలై చెప్పినట్టు వినాలని సూచన. వేలు చూపించడంతో అమిత్ షాపై విమర్శలు. మనువాదం అంటేనే గిది. శ్రీని అణిచివేయడం, శ్రీని అవమానించడం, శ్రీకి వార్నింగ్లు ఇవ్వడం, శ్రీని తన్నడం, శ్రీని వంటింటికి పరిమితం చేయడం. ఇదే కదా మరి వాళ్ళ పార్టీ లైనే అది, వాళ్ళ పార్టీ సిద్ధాంతమే అది, వాళ్ళ పార్టీ మూల సూత్రమే అది. వార్నింగ్లు లేకపోతే ఊకుంటారు. ఇక్కడ కేసీఆర్ కలవకపోతేనే గవర్నర్ను కలవరా అనే కేసీఆర్ అంటారు. మరి మాజీ గవర్నర్ కి ఇట్లా వేలు చూపించి మాట్లాడతాను అమిత్ షా, వేలు చూపించి మాట్లాడతాను. తోడికలు ఉంటాయి బిడ్డ, ఇష్టం ఉన్నాడు చేయక అన్నట్టు ఉన్నది ఆడ. చూస్తే స్త్రీలను ముక్కు చెవులు కోసేయరు అని చెప్పిన వాళ్ళు ఎవరు? స్త్రీ కనబడితే తన్నురు అని చెప్పిన వాళ్ళు ఎవరు? స్త్రీ ఒప్పుకోకపోతే యాసిడ్ పోసి చంపుర్రు అని చెప్పింది ఎవరు? మనువాదం. మనువాదంలో స్త్రీకి ఎట్టి పరిస్థితుల స్వేచ్ఛ ఉండదు. బీజేపీలో కూడా స్త్రీలకు స్వేచ్ఛ ఉండదు. మనువాద సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుంది. అందుకే వేలు పెట్టి చూపించాడు.